నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। సామాజిక విప్లవానికి నాంది పలికిన సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే దంపతులు నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతలు। ఎమ్మెల్యే ప్రౌతి బొలిశెట్టి శ్రీనివాస్। భీమడోలు మండలం కోడూరుపాడులో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు। పాల్గొన్న ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు। ఈ నెల 4న పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నాం। సమస్యలపై దరఖాస్తు చేసుకునేవారు రండి। నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ। కస్పాపెంటపాడు పెంట్లమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన పౌర్ణమి అన్న సమారాధనలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైసీపీ రాష్ట్ర ఆక్వా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురాం నాయుడు। కొబ్బరితోటలోని పుంతులో ముసలమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవాలకు పార్టీ శ్రేణులతో కలిసి హాజరైన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోటి తాతాజీ। పట్టణంలోని సుబ్బారావుపేటలో గల డిఎస్ చెరువు పూడికతీత పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు। సామాజిక విప్లవానికి నాంది పలికిన సావిత్రిబాయి పూలేను నేటి తరం మహిళలు స్ఫూర్తిగా తీసుకోవాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రౌతి బొలిశెట్టి శ్రీనివాస్ ఉద్బోధించారు। సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలను శనివారం నిర్వహించారు। ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తొలుతిగా సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తొలి ఉపాధ్యాయునిగా సమాజంలో దురాగతాలను నివారించడానికి విద్య ఒక ఆయుధంగా భావించి సమాజ మార్పుకు శ్రీకారం చుట్టారన్నారు। వర్తనపల్లి కాశీ అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ వెనుకబడిన వర్గాలను చైతన్యవంతం చేసిన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలు చిరస్మరణీయులని పేర్కొన్నారు। వెనుకబడిన వర్గాల వారు కూడా ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని, అందుకు బలహీన వర్గాల వారందరూ ఐక్యతతో ఉద్యమించాలని సూచించారు। ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ చాపల మంగాబాయి రమేష్, జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, జిల్లా ఉప విద్యాశాఖ అధికారి రామాంజనేయులు, ఎంఈఓలు హనుమ, జ్యోతి, హైస్కూల్ హెచ్ఎం మైనం సత్యనారాయణ, హైస్కూల్ గ్రౌండ్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎన్వి సత్యనారాయణ, పాలూరు వెంకటేశ్వరరావు, పుల్లా బాబీ, టైలర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు ఆకాశపు స్వామి, పెంటపాడు మండల బీసీ అధ్యక్షులు కాజులూరి దుర్గా మల్లేశ్వరరావు, తెన్నేటి జగజ్జీవన్, అత్తిలి బాబీ తదితరులు పాల్గొన్నారు। మరి ఆ రోజు ఆడపిల్లలు బయటికి రావాలంటే కట్టుబాట్ల మధ్యన చదువులు కూడా చదివించిన పరిస్థితిలో 17 సంవత్సరాల వయసులో సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే గారి దగ్గర విద్యని అభ్యసించి అది 10 మంది తను నేర్చుకున్న విద్యను అందరికీ తెలియజేసి వారందరినీ అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి మహిళా టీచర్గా ఆవిడ గుర్తింపు ఉంది। ఇవాళ చూడండి చాలామంది అధికారులు ఎంతమంది లేడీస్ ఉన్నారంటే దానికి కారణం ఆవిడే। ఇవాళ మన జిల్లా కలెక్టర్ నాగరాణి గారు మరి ఆవిడ కూడా స్త్రీమూర్తి, మరి ఆవిడ కూడా ఈ స్థాయికి ఎదిగింది। ఎంతోమంది అధికారులు ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు। ఇవాళ మన రాష్ట్రపతి మరి ముర్ము గారు కూడా మరి మహిళగా ఆవిడ కూడా ఈ స్థాయికి రావడానికి, వీళ్ళందరూ ఈ స్థానానికి రావడానికి, ఇక్కడున్న టీచర్స్ అంతా ఈ స్థానానికి రావడానికి మొట్టమొదటి బేజం వేసిన వ్యక్తిని ఇవాళ 196 సంవత్సరాలు అయినప్పుడు కూడా, ఇవాళ ఆవిడ పుట్టి 196 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఈరోజు ఇన్ని శతాబ్దాలు 2వ శతాబ్దం నడుస్తున్నప్పుడు మనం ఆవిడ గురించి మాట్లాడుతున్నామంటే ఆ రోజు ఆవిడ చేసిన సాహసం। ఎందుకంటే చాలామంది బయటకు వస్తే తప్పు, ఆడపిల్లలు బయటికి పంపించకపోవడం, చదివించకపోవడం, కట్టుబాట్లు, ఇలాంటి సమాజం నుంచి మరి అందరూ కూడా మేము సగం మీకు మేమేం తక్కువ కాదనే విధంగా ఈ ఉద్యోగాలు కానీ, ఇటు రాజకీయాల్లో కానీ, సమాజంలో కానీ, ఇటు ఉపాధ్యాయులుగా కానీ, ఉపాధ్యాయులతో సమానంగా ఉపాధ్యాయులు కానీ మరి అందరూ కూడా ఈ స్థాయికి ఎదగడానికి ఆ రోజు ఆవిడ వేసినటువంటి మరి ఆ రోజు ఆవిడ బయటకు వచ్చి ఈ సాహసం చేసి ఉండకపోతే చాలామంది సోదరిమణులు బయటకు వచ్చి మాకెందుకులే అనే పరిస్థితి ఉండేది।
ఆ రోజు బేజం వేసిన ఆవిడని ఈరోజు కూడా స్మరించుకుని మరి పిల్లలందరూ కూడా ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, మీ అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోండి. ఆ రోజు ఆవిడ వేసినటువంటి బేదం ఈరోజు మనందరికీ బతుకుదేరు కాకపోతాం. మీ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకునే స్టేజీ నిజంగా భర్త చాలామంది వ్యసనపరులు ఉన్నప్పుడు కూడా ఇవాళ ఒక ఉద్యోగం చేస్తే నేను నా పిల్లలు పోషించుకుంటాను నాకేం పర్లేదనే ధైర్యాన్ని ఇవాళ మనం ఉన్నామంటే దానికి కారణం ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు వేసినటువంటి ఆ బేదం. ఇవాళ ఎంతోమందికి మరి శ్రీమూర్తులందరికీ కూడా ఈరోజు ఆవిడ మార్గదర్శకంగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మీరు కూడా నేను నెక్స్ట్ ఇయర్ నుంచి నేను చూస్తాను. మీరు మీ టీచర్స్ ఈ కార్యక్రమాన్ని ఘనంగా అన్ని స్కూల్లో చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఇది మనం ఈరోజు ఈ స్థానంలో కూర్చున్నాం ఉంటే దానికి కారణం ఆవిడ కాబట్టి అది మీ నుంచి మోటివేట్ అయితే బాగుంటుంది, రాజకీయ నాయకుల నుంచి కాకుండా. అది ఆ రకంగా తాడేపల్లిలో మొదలు పెట్టాలని నేను ఎక్కడ కూడా రాష్ట్రంలో చేయట్లేదు, కానీ తాడేపల్లిలో మొదలు పెట్టాం. అది మీరు దాని పొరుగు కూర్చుని దాన్ని చేయవలసిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ, మరి ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరిగినప్పుడు మనందరూ కూడా భాగస్వాములు చేసే కార్యక్రమం చేపట్టిన కాశీ గారిని వాళ్ళ మిత్ర బృందాన్ని అందరినీ కూడా అభినందన తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ శ్రీ గారు ఈ కార్యక్రమంలో వచ్చి ఈ పిల్లలందరినీ మోటివేట్ చేయడం కోసం ఆయన గతంలో జరిగినవి కూడా మనం ఒకసారి అమలు ఆ రోజుల్లో ఆవిడ ఎంతో పట్టుదలతో ఎంతో ఇంటింటికి తిరిగి పోవాలని తీసుకొచ్చి పిల్లలకి చదువుని చెప్పి ముందు తర్వాత ఇంకా బాగుండాలనే ముందు చూపుతోటి ఆ చేసిన పని మనం గుర్తించుకొని మనం కూడా కొంచెం స్వార్థం ఉంది, కొంచెం సర్ది పెట్టి చదువు బాగా చదువుకొని మన మనవాళ్ళు చెప్పినట్టు పట్టుబాటు ఉద్యోగాలను కాదు ముఖ్యమంత్రి దేశ ప్రజలను కూడా మన ఆడవాళ్ళు ఈ రోజుల్లో ముందుకెళ్తున్నారు. కాబట్టి మీరు అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు కూడా పట్టుదలగా చదివి మీరు ముందుకు రావాలని చెప్పి మన ఎమ్మెల్యే గారి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అవార్డు తీసుకున్న టీచర్లందరికీ కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సావిత్రిబాయి పులే గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. ఆడవాళ్ళు ఈ రోజు మనం అందరం చదువుకోగలుగుతున్నామండి. ఆ రోజుల్లో ఆడవాళ్ళు చదువుకోవడానికి లేదు, చాలా హీనంగా చూసేవారు. చిన్న వయసులోనే బాల్య వివాహాలు చేసేవారు. భర్త చనిపోతే భార్యను కూడా సజీవ దహనంగా చేసేవారండి ఆ రోజుల్లో. ఈ రోజు మనం అందరం ఇలా చదువుకుని ఈ రోజు ఇలా ఉన్నామంటే మరి ఆవిడ వల్లనే అండి, సావిత్రిబాయి పులే ఆవిడ వల్లనే. కాబట్టి అందరూ కూడా బాగా చదువుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మొట్టమొదటిగా అసలు భారతదేశంలో విద్య అనేటువంటిది మహిళలకి చాలా దూరంగా ఉండేది, మిగిలిన సెక్షన్స్ కూడా దూరంగా ఉండేది. ఒక సెక్షన్ మాత్రమే చదువుకునే అవకాశం ఉండేటువంటి రోజుల్లో ఈవిడ పోరాడి అనేక రకాలైనటువంటి అవసరాలు ఎదుర్కొని ఆవిడ చదువుకోవడమే కాకుండా ఈ పరిస్థితి మరే ఆడపిల్లకి మహిళకి ఉండకూడదనేటువంటి ఉద్దేశంలో తన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి మహిళా విద్య కోసం చేసినటువంటి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు మన ఈ మేడం గారే. కాబట్టి ఈవిడ మనం స్మరించుకుంటూ ఈవిడ స్ఫూర్తితో మహిళలంతా చదువుకున్నట్లయితే భారతదేశం లేదా ప్రపంచం కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం అనేక రంగాల్లో అభివృద్ధిని సాధించాం. మరింత సాధించాలి అంటే మరింత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో మహిళలంతా అన్ని రంగాల్లోనూ రాణించడానికి స్ఫూర్తిగా ఈ దేని మరి మన ఎమ్మెల్యే గారు స్ఫూర్తిగా తీసుకుని 2019 నుంచి మన తాడేపల్లి భవన్లోనూ మన నియోజకవర్గ పరిధిలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సరస్వతి దేవి అనేది మనందరం కూడా కొలుస్తాం. మరి ఆవిడనైతే చూడలేదు, కానీ ఏదైతే సావిత్రిబాయి పూలే మరి భారతదేశంలోనే మొట్టమొదట మహిళా ఉపాధ్యాయురాలుగా ఆవిడే రావడం అనేది నిజంగా మహిళలకు ఒక అదృష్టం. మహిళలు చదువుకోకూడదు, మహిళలు ఇంట్లోంచి బయటకు రాకూడదు, మహిళలు బయట కనపడకూడదు అనేది ఆ రోజుల్లో మన ఆచారాలు ఉండే. ఆ ఆచారాలు రూపుమాపి ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే కాదు నిరక్షరాస్యతలుగా అక్షరాస్యతలుగా ఉన్నప్పుడే చాలా మంచి అనుభవం ఉంటుందని ఒక ఆలోచనతో ముందుగా తన భార్యనే చదువుకున్న తర్వాత ఆవిడ టీచరే ఎంతో మహిళలందరికీ కూడా అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత మరి ఏదైతే సావిత్రిబాయి పూలే. ఇవాళ రాష్ట్రపతి కూడా ద్రౌపది మురారి గారు కూడా మరి ఆవిడ టీచర్ నుంచి ఇవాళ రాష్ట్రపతి వరకు ఎదిగిందంటే ఎంత అదృష్టం అంటే ఆలోచించాలి. అది ఒక సావిత్రిబాయి పూలే చేసిన ఆ రోజున ఆవిడ చదువుకుని మహిళలు చదువుకోవాలని ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది.
భీముడోలు మండలం కోడూరుపాడు గ్రామంలో రైతులకు మంజూరైన 414 నూతన పట్టాదారు పాసు పుస్తకాలను శనివారం బుంగుటూరు ఎమ్మెల్యే పశ్చమట్ల ధర్మరాజు, ఆబ్కబ్ చైర్మన్ గండి వీరాంజనేయులు కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు, ఆబ్కబ్ చైర్మన్ గండి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకతతో భూమి హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఆర్టీఓ అచ్యుత అంబరీష్, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ పద్మావతి దేవి, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈ సర్వే పేరుతో ప్రజల మయాన్న తగువులన్నింటిని పెట్టి పెద్ద చేసి వాటి ద్వారా లబ్ధి పొందుదామని చేసింది గత ప్రభుత్వం. మన ఈ కూటమి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ఇది రైతు ప్రభుత్వం. ఎవరూ ఇబ్బంది పడకుండా వాళ్ళ అన్ని సమస్యలను కూడా తీర్చే విధంగా ఈరోజు పాస్బుక్స్ అన్నింటిలో కూడా ఏంటంటే తనదైనట్టు తన ఫోటో వేసుకుని పాస్బుక్స్ ఇచ్చారు. ఈ రోజున మనం ఈ కూటమి ప్రభుత్వం రాజముద్రతో పాస్బుక్స్ అన్నిటిని కూడా రైతులకి రైతుల హక్కు పొందేటట్టు వాళ్ళకి అందించడం. మనకి గతంలో చూస్తే రైతులందరూ కూడా ఎంతో మనోవేదంతో, అంటే మనకు పుప్పాల సీన్ గారు ఆల్రెడీ చెప్పారు, మనకి చాలా గురయ్యి చాలా మంది ప్రాణాలు కోల్పోవడం, అలాగే పిల్లల దగ్గర కూడా చాలా ఇబ్బందులు పడటం, ఇలా చిన్న చిన్న పొరపాట్లతోనే ఉన్నాయి. ఈ రోజున ఎవరో ఇబ్బంది పడకుండా ఈ పాస్బుక్స్ అన్ని అందించడం, వీటిలో ఏమైనా సరే చిన్న పొరపాట్లున్న టోల్ ఫ్రీ నెంబర్ అన్నీ ఇచ్చి మీ అందరికీ, రైతులందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టు. ఎందుకంటే రైతులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో మనం చూసాం, ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే మీకు డబ్బులు జమ చేస్తామని చెప్పి 24 గంటలు, మనం 15 గంటల లోపల చాలా మంది రైతులకు కూడా ఈరోజు ఎప్పుడు జరగని విధంగా మన ఈ కూటమి ప్రభుత్వంలో రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. మీరందరూ కూడా మనం ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మీ అందరం కూడా మన ఆబ్కబ్ చైర్మన్ గండి వీరాంజనేయులు గారు, మేము, అలాగే రెవెన్యూ యంత్రాంగం, అందరూ అధికారులు కూడా మీకు అందుబాటులో ఉంటారని. రాజముద్రతో ఉండాల్సినటువంటి పాస్బుక్ మీద ముఖ్యమంత్రి గారి ఫోటో ఇటునే కాకుండా ఇంకా 4 రోజులు అయితే ఇంకో కొత్త స్కీమ్ పెట్టాడు ఆయన. మీరు కొనుగోలు చేసినా సరే ఆ డాక్యుమెంట్లు మీకేమో మీకు జిరాక్స్ ఇస్తాం, ఒరిజినల్ డాక్యుమెంట్లు ప్రభుత్వం దగ్గరే ఉంటాయని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో. ఇవన్నీ కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుంటే అవన్నీ కూడా పక్కకి చెక్ పెట్టి ఏదైతే రైతుకు కరెక్ట్ గా ఉండాల్సిన హక్కులని కూడా ఇప్పుడే నేను చూశాను. ఆ బ్యాంకు ఏంటంటే పాస్బుక్ లో ఎఫ్ఎంబి కూడా ఇచ్చారు మనకి. ఈయన రీసర్వే చేసినప్పుడు ఏదైతే కొలత కొలిచారో అది ఆ ఎఫ్ఎంబి ఆ మార్క్ కూడా మనకి ఇచ్చారు. అలాగే ఎంఆర్ఓ గారు చెప్పినట్లు దీని మీద ఇంకా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే దానికి కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. అవి కూడా తీసుకుని చిన్న చిన్న తేడాలు ఉంటే అవి కూడా సరి చేసుకోవాల్సిందిగా రైతు సోదరులందరినీ కూడా కోరుకుంటూ, మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా మరి పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి సహకారంతో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ పాస్బుక్ ఏదైతే ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని కూడా రైతు సోదరులను కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, కొత్త పాస్ పుస్తకాలు ప్రభుత్వ రాజముద్రతో అవి మనకి ఇప్పుడు వచ్చినాయండి. కోడూరుపాడు గ్రామంలో 426 ఖాతాదారుల్లో రీసెంట్గా కొనుగోలు లేదంటే చనిపోయిన కేసులు కానీ అవి కాకుండా 414 పాస్ పుస్తకాలు వచ్చినాయి మనకి. సో ఆ 414లో కూడాను జాయింట్ పట్టాదారులలో ప్రస్తుతానికి మనం అవి సబ్ డివిజన్ చేసిన తర్వాత విడివిడిగా ఇవ్వడం జరుగుతుంది. 249 పట్టాదారులకి మనకి క్లియర్గా ఇప్పుడు ఈకేవైసీ చేసి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి. మనం అవి సబ్ డివిజన్ చేసిన తర్వాత విడివిడిగా ఇవ్వడం జరుగుతుంది. 249 పట్టాదారులకి మనకి క్లియర్గా ఇప్పుడు ఈకేవైసీ చేసి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి. సో మీకు అక్కడ కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది. ఒకవేళ మీ పేరు, ఆధార్ నెంబరు ఏదైనా తప్పు ఉంటే కరెక్షన్స్ కూడా ఇక్కడ అప్లై చేసిన తర్వాత మీకు మళ్ళీ కరెక్ట్ చేసిన పట్టాదారు పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఈ మీ భూమి మీ హక్కు అనే ప్రోగ్రాము ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకము ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రెస్టీజియస్గా మనకు తీసుకొని ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ పరిగణలోకి తీసుకొని కొత్త పాస్బుక్స్ ఇప్పుడు మనకి ఇవ్వడం జరిగింది. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే అర్జీల స్వీకరణ కార్యక్రమం ఆదివారం 4వ తేదీన జరుగుతుందని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వలవల బాబ్జీ టీసీసీతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ఈ అర్జీల స్వీకరణ కార్యక్రమం ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ దీనిని వినియోగించుకోవాలని కోరారు. శుక్రవారం జరగవలసిన గ్రీవెన్స్ అలా ప్రజా దర్బార్ కార్యక్రమం ఆదివారం నాటికి పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆదివారం రోజు మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం భాగ్యలక్ష్మిపేటలో జరుగుతుంది. ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ మరి ఆఫీసర్ల దగ్గర పెట్టి వాళ్ళతో పని చేయించే విధంగాను, అలాగే ఎవరికైనా పని అవ్వకపోతే అది అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి ఆ కార్యక్రమం పూర్తయ్యేటట్టుగా హైయర్ అఫీషియల్కి రెఫర్ చేసేట్టుగాను మరి ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. గ్రీవెన్స్ కార్యక్రమంలో ముఖ్యంగా చాలామంది రేషన్ కార్డుల కోసం, అలాగే పెన్షన్ల కోసం, వికలాంగ పెన్షన్ల కోసం, అలాగే ఇంటి స్థలాల కోసం, మరి ఇంటి స్థలం ఉన్నవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి లోను కోసం ఈ రకంగా చాలామంది చేసుకుంటున్నారు. అలాగే ఏదైతే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఉందో ఆ రిలీఫ్ ఫండ్, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ని నెల రోజులు లోపుగా మరి చేయడం జరుగుతుంది. రేపటి రోజున ఇక్కడ 21 చెక్కులు రావడం జరిగింది. రేపటి రోజున అవి కూడా పంపిణీ చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి రేపటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి మరి అందరూ ఆహ్వానితులేనని చెప్పి తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ కుటుంబం మరి అంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పి ప్రజలకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పెంట్లమ్మ అమ్మవారి ఆలయంలో పుష్యమాసం పౌర్ణమి పురస్కరించుకుని అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడప సూర్యచంద్ర ప్రకాష్ రావు, అడప అన్నపూర్ణ దంపతులు 50,116 విరాళాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రైతు విభాగం అధ్యక్షులు వడ్డీ రఘురాం నాయుడు విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం కస్బా పెంటపాడులో శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పీతర్ సత్యనారాయణ, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు సతీష్, చైర్మన్ పంతం శేఖర్, గుండుబోగుల బలసులు, వీర్ల గోవింద్, గొర్రెల శ్రీను, అంజిరెడ్డి, మల్లెల ప్రసాద్, పంతం శివరామకృష్ణ, నరాల్శెట్టి సంతోష్, చౌడగిరి ఉమర్, కంబాల కొండయ్య, మేడపరెడ్డి బొమ్మినాయుడు, దొడ్డిగర్ల చంద్రయ్య, ఆదిరెడ్డి శివ, అల్లాడి వెంకట్రావు, ముత్యాల పండు, మంచాల సత్యబాబు, రావూరి రమణ మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కస్బా పెంటపాడు గ్రామంలో వేంచేసి ఉన్న వెంటాడమ్మ అమ్మవారి దీవెనలు, కరుణా కటాక్షాలు ఈ నియోజకవర్గ ప్రజలకే కాకుండా, ఈ ప్రాంత ప్రజలకే కాకుండా, ఈ ప్రాంతంలో ఉండి వివిధ రాష్ట్రాల్లో, దేశాల్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి దీవెనలు, కరుణా కటాక్షాలు మెండుగా ఉండాలని, ఈరోజు నూతన సంవత్సర అలాగే సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు ఈ ప్రాంత ప్రజలందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఏదైతే అమ్మవారికి గత 37 నెలలుగా పౌర్ణమి రోజున ఇక్కడ ఏదైతే 2,000 మందికి సుమారుగా భోజన కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తున్నారో ఈ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఈ కార్యక్రమాలు చేయటం వల్ల యువత చెడు మార్గాల్లో పట్టకుండా ఇవాళ ఏదోటి భక్తిభావంలో ఉండేలాగా, సమాజంలో ఏదో సేవ చేసుకుని సమాజానికి ఉపయోగపడేలాగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్న ఈ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అమ్మవారి దీవెనలు, కరుణా కటాక్షాలు మనందరికీ ఉండాలని, ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా పండించిన పంటలు గిట్టుబాటు ధర రావాలని, సుభిక్షంగా ఉండాలని, ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు వచ్చేది పరీక్షా సమయం కాబట్టి వెంటాడమ్మ అమ్మవారి దీవెనలతో వారందరూ మంచి ఉత్తీర్ణతతో వాళ్ళు పాస్ అయ్యి వాళ్ళ జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని, ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తుల జీవితాల్లో వాళ్ళు చేసే వ్యాపారాలు సమృద్ధిగా అమ్మవారి దీవెనలతో, కరుణా కటాక్షాలతో మంచిగా ఉండాలని
మనందరికీ అమ్మవారి దీవులు మెండుగా ఉండాలని ఈ కమిటీ సభ్యులకి నా యొక్క విన్నపం. ఏదో 37 నెలలుగా ఇక్కడ మీరు భోజన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎప్పుడో ఒక అమావాస్యకి నాకు అవకాశం ఇచ్చి నా ద్వారా ఈ భోజన సదుపాయం కలగజేయాలని మీ అందరికీ తెలుసుకొని వేడుకుంటూ అవకాశం నాకు కల్పించాలని, అమ్మవారి దీవెనలు కన్యా కటాక్షాలు మనందరికీ ఉండాలని, మీ అందరికీ పేరు పేరున అమ్మవారి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఈ కమిటీ అనేది మన గ్రామ పెద్దలు తోటగోపి గారు, మరి అలాగే నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షులు గంధం సతీష్ గారి ఆధ్వర్యంలో మరి ఆ రోజుని శ్రీకటమయంగా మరి అన్ని అనర్థాలుగా ఉండే ఈ పెంట్లమ్మ అమ్మవారి ఆలయాన్ని ఒక దారిలో తీసుకురావాలని మరి ఉద్దేశంతో మరి ఆ రోజున మరి 2,50,000 రూపాయలతోటి మరి ఇదంతా బాగు చేసి ఇదంతా చేయడం వల్ల ఈ రోజుకి ఆ కళ రావడం జరిగింది. మరి దీనికి కమిటీకి మరి 19 శేఖర్ గారు చైర్మన్ అయ్యాక మరి కమిటీ అన్ని కులాలని కులమత భేదాలు లేకుండా అన్ని కుల వారిని కూడా ఆలోచించి ఈ కమిటీ వేసి కమిటీని ఎదరికి నడిపిస్తూ ఈ అమ్మవారి గుడిని కూడా మరి అభివృద్ధి పదంలో నడిపిస్తూ, అలాగే మన కస్బాపెంటపాడు గ్రామానికి ఏది మరి వచ్చినా సరే దాన్ని ప్రజలకి అందుబాటులో తెచ్చి వినియోగించడం అది ఒక ఆనవాయితీగా పెద్దల గోపి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. తాడేపల్లిగూడెం సీతారాంపేట కొబ్బరి తోటలో శ్రీ పుంతుల ముసలమ్మ తల్లి అమ్మవారి 43వ వార్షిక మహోత్సవంలో జనవరి 1వ తేదీ నుండి జనవరి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. జనవరి 5వ తేదీ అమ్మవారి రథోత్సవం కార్యక్రమం, జనవరి 10వ తేదీ అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరగనున్నాయి. ప్రతిరోజు ప్రత్యేక పూజలు, విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండవ రోజు సాయంత్రం 6 గంటల నుండి శ్రీ పుంతుల ముసలమ్మ తల్లి మహిళా కమిటీ సభ్యులచే శ్రీ లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. అమ్మవారిని భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, రామగాని సత్యనారాయణ, అయినం బాలకృష్ణ, నీలం రమణ, స్నేహ మైండ్ క్లినిక్ డాక్టర్ కె పృథ్వీరాజ్ దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ పుంతుల ముసలమ్మ ఉత్సవ కమిటీ అధ్యక్షులు రాజా త్రినాథ్ అతిథులను సెలవుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మరి ఏదైతే 43 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నామంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక చిన్న కార్యక్రమం చేయాలన్నా చాలా కష్టం కూడిన పని. అటువంటిది మరి 43 సంవత్సరాలు కంటిన్యూ చేస్తూ డైలీ పూజా కార్యక్రమం పెట్టుకుని 5వ తారీఖున పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమం, 10వ తారీఖున అన్న సమారాధన, 4 వార్డులు కూడల్లో ఉన్న అమ్మవారు. ఎందుకంటే గ్రామానికి చాలా ముఖ్యమైన మరి గ్రామ దేవత లాంటి తల్లి మన పుంతుల ముసలమ్మ తల్లి అంటే మరి ఆవిడ ఉత్సవాలు అందరూ పాల్గొవాలి. హిందూ ధర్మం అన్నది చాలా గొప్పది. ఎందుకంటే ఈరోజు భారతదేశం అంతా కూడా ఏదైతే మరి మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హిందూజాన్ని బతికించాలి దేశంలో. ఎందుకంటే హిందూజం అన్నది భారతదేశంలో మరి ముందు ప్రపంచంలో ప్రజలకు మానవాళి పుట్టేటప్పటికి హిందూజం ఉంది. హిందువుల నుంచే మిగతా అన్నీ పుట్టుకొచ్చినాయి. ప్రపంచవ్యాప్తంగా హిందూజం అనేది చాలా గొప్ప సమాజంలో ఉన్నదని, దీని ద్వారానే మీకు ఈరోజు మన ఏదైతే ఈరోజు మన గీతా ఉపదేశం ఉందో అలా రామాయణం ఉంది. ఇందులోంచే ఇవాళ ఇతర పాశ్చాత్య దేశాలు మరి వాళ్ళ యొక్క అణుశాస్త్రాలు తయారు చేసుకున్నా, ఆయుధాలు తయారు చేసుకున్నా, కొన్ని పాశ్చాత్య దేశాలు హిందూ సమాజానికి కూడా మరి దగ్గరికి ఇవాళ ఫ్రాన్స్ కానీ ఇంకో కంట్రీ మరి కొన్ని దేశాలు హిందూ సమాజంలోకి లీనం అవుతూ జరుగుతుంది. ఈ రకంగా హిందూ సమాజంలో చాలా గొప్ప కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మరి మన భగవంతుని నామ స్మరించుకుంటూ వేరే మతాలు మన కించపరచొద్దు, కానీ మన మతాన్ని మనం కాపాడుకుంటానికి ప్రతి వాళ్ళు కృషి చేయాలి. మరి అందులో భాగంగానే మరి రాజా త్రినాథ్ గారు 43 సంవత్సరాల నుంచి ఈ సెంటర్ని కాపాడుకుంటూ వారు పుంతుల ముసలమ్మ దేవతను కొలుసుకుంటూ ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మనం కూడా పూర్తి సహకారం చేయాలి. ఇంకా రాబోయే రోజు ఇంకా ఘనంగా చేయటానికి ఆయన మన వంతు మనం ఆయన అండగా నిలబడాలని కోరుకుంటూ మన తాడేపల్లిగూడెం పట్టణంలో అమ్మవారు శ్రీ పుంతుల ముసలమ్మ అమ్మవారు 42 సంవత్సరాలుగా యువ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో మేము సాంస్కృతిక మరి మన హైందవ సాంప్రదాయం ప్రకారం మరి పూజలు కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ప్రజల్లో సద్భావన భక్తిభావాన్ని పెంచడానికి మా వంతు కృషిగా ఈ ఉత్సవాలని 42 సంవత్సరాలుగా మరి ఎంతో ఉత్సాహంగా పెద్దలు ఇచ్చిన ప్రోత్సాహంతో కమిటీ సభ్యుల సహకారంతో నిర్విఘ్నంగా నిర్వహిస్తూ నేడు 43వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగిందని తెలియజేస్తూ మరి ప్రతిరోజు కూడా అమ్మవారికి
మంగళ స్నానం, సుప్రభాత సేవ, విశేష పూజలతో ఉదయం కార్యక్రమాలు చేస్తూ సాయంత్రం మరి సనాతన సాంప్రదాయాన్ని పరిరక్షించాలి, హిందూ మత గొప్పదనాన్ని ప్రజలకు తెలియజేయాలని మరి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మరి పూజా కార్యక్రమాలు నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తూ ఈరోజు రెండో రోజు లలిత సహస్ర పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మన తాడేపల్లిగూడెం సీతారాంపేట కొబ్బరితేట నడుమ వేంచేసి ఉన్న శ్రీ పొంతుల ముసలమ్మ తల్లి అమ్మవారి 43వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ఎంతోమంది అసలు బాసినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఏదైతే ఏ ధర్మమైనా హిందూ ధర్మం ఆదరిస్తుంది, అందరినీ కలుపుకుని వెళ్తుంది, అందరినీ కలుపుకుని చూసుకుని వెళ్తుంది. ఏ ధర్మాన్ని కూడా మనం కించపరచం. మా ధర్మాన్ని పాటించండి అంటూ ఎక్కడ రోడ్ల మీద మనం తిరగం, పుస్తకాలు అట్టుకుని, కొబ్బరిను సీసాలు అట్టుకుని. దయచేసి ఎవరన్నా వస్తే మీకు నచ్చినటువంటి ఇంట్లో ఉన్నటువంటి వినాయకుడి పుస్తకం కానీ, లక్ష్మీదేవి వ్రతం పుస్తకం కానీ ఇచ్చి వారిని కూడా అమ్మ మీరు బొట్టు పెట్టుకోండి, మీరు చెప్పిన కొబ్బరి నూనె మేము కాళ్ళకు రాసుకుంటామని చెప్పండి. దయచేసి తప్పుగా అనుకోవద్దు, పరధర్మాన్ని కించపరచట్లేదు. కేటాయించి ప్రతిరోజు అదేవిధంగా మన ఇంట్లో ఉన్న పిల్లల్ని పెద్దలను కూడా దేవాలయాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తాడేపల్లిగూడెం సుబ్బారావుపేట డిఎస్ చెరువు పూడిక పనులు చేపట్టారు. ఈ పనులను మున్సిపల్ కమిషనర్ ఏఎస్ బాబు, జనసేన పట్టణ గౌరవ అధ్యక్షులు అడబాల నారాయణమూర్తి, జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, 5వ వార్డు ఇన్ఛార్జ్ అనిల్, 6వ వార్డు ఇన్ఛార్జ్ ఎర్ర శ్రీనివాస్, బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వ శ్రీనివాస్, అడబాల మురళి, టీపీఓ జగదీష్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, ఇప్పుడు మేము రెగ్యులర్గా పర్యవేక్షణ భాగంగా డిఎస్ చెరువు అనేది ఇక్కడ గుర్తించడం జరిగింది. ఇది 5, 6, 7 వార్డులకు సంబంధించిన ప్రజలందరికీ కూడా ఉపయోగకరమైన చెరువు. ఇది చాలా అశుభ్రంగా ఉండి చాలా తొక్కలు డొంకలతో ఉంటే దాన్ని ఇమీడియట్గా మా స్టాఫ్కి ఆర్డర్స్ ఇచ్చి క్లీన్ చేయడం జరిగింది. ఈరోజు దీని ఫర్దర్ డెవలప్మెంట్ ఏంటనేది గౌరవ శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకెళ్ళి దీని అభివృద్ధి ఏ రకంగా చేద్దాము అనే దృష్టిలో ఆయన దృష్టిలో పెడతాము. తర్వాత ఏంటంటే పీపూర్లో సరే భాగంగా ఇప్పుడు అనేక రకాల అభివృద్ధి గౌరవ శాసనసభ్యుల వారు చేసిన విధంగా ప్రజలందరినీ కూడా ప్రవేశం చేసి ప్రజల యొక్క సహకారంతో ఈ చెరువును అభివృద్ధి చేసే విధంగా మనం ప్రస్తుతానికి శుభ్రం చేయడం జరిగింది. దాంట్లో ప్రజలందరూ గమనించవలసింది ఏంటంటే మీరు ఎవరైనా సరే చెత్త ఈ చెరువులో వేయడం వల్ల అది కుళ్ళిపోయి మళ్ళీ దోమలు ఈగలు వచ్చి మీకు అనారోగ్యాలు ఏర్పడతాయి. దీన్ని శుభ్రం చేస్తున్నాం కనుక మీరు శుభ్రత పాటించి చెత్తను చెరువులో వేయకుండా మీరు డస్ట్బిన్లు వేసి మా పారిశుద్ధ్య కార్మికులు మాత్రం అందించండి. మేము ఎక్కడికి వచ్చినా శుభ్రత గురించి మాట్లాడుతున్నాం, శుభ్రత చేస్తున్నాం. దీంట్లో మీరు భాగస్వామి, ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. అంటే మీరు మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను తడి పొడి చెత్తగా విడదీసి మా పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చినప్పుడు మాత్రమే మన పట్టణం అంతా శుభ్రత చేయగలను. మీరందరూ కూడా మాతో భాగస్వాములు అయ్యి అధికారులతో కలిసి పనిచేసినప్పుడు మాత్రం అభివృద్ధి సాధిస్తాం. కనుక ఈ చెరువు అభివృద్ధిలో కూడా మా అధికార పరంగా కూడా మేము చేయవలసిన పనులు చేస్తాం. అలాగే శాసనసభ్యుల వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి దీని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తాం. ఏదైతే 5, 6, 7 ఎందుకంటే 2 టౌన్లోనే డిఎస్ చెరువు అంటే ఒక ప్రాముఖ్యత ఉండేది. ఇది సుమారు 12 సంవత్సరాల నుంచి చాలా మరి దుర్భరమైన పరిస్థితి. మరి ఈ విషయం తెలిసిన తర్వాత ఇక్కడైతే ఏదైతే తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మరి ఇక్కడ వార్డు మరి ఏదైతే అడబాల నారాయణమూర్తి గారు కానీ, దువ్వ శ్రీని గారు కానీ, అనిల్ కానీ, ఎర్ర శ్రీని గారు కానీ మరి కమిషనర్ గారు తీసుకెళ్ళడం, ఇక్కడ ఏదైతే శానిటరీ వర్కర్స్ అందరూ కూడా కలిపి మరి కమిషనర్ గారు వెళ్ళినప్పుడు చూసి వెంటనే దీన్ని ప్రక్షాళన చేయాలని ఒక ఆలోచనతో మరి ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీన్ని అయితే ముందు ఏదైతే దీంట్లో లోపల ఉన్న చెత్తనంతా కూడా చాలా దూరమైన వాసన వచ్చే వ్యవస్థ, దీనివల్ల చాలా కంటి రోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది గ్రహించి కమిషనర్ గారు కూడా స్పందించి వెంటనే వాళ్ళ సిబ్బందిని ఇక్కడికి రమ్మని మరి వాళ్ళందరినీ కూడా ఇక్కడ దగ్గరుండి సుమారు 20 మంది సిబ్బందితోటి మరి ఇక్కడ పనిచేయించడం, ముందు ఏదైతే ఇదంతా క్లీన్ చేయించి ఈ వాటర్ని అంతా కూడా తీసేసి చేయాలనే ఆలోచన. డిహెచ్ఎల్ అంటే నేను స్థానికుడిని, ఇంచుమించు నేను ఇప్పుడు నాకు 52 సంవత్సరాలు బట్టి కూడా నాకు ల్యాండ్ మార్క్ ఇక్కడ డిహెచ్ చెరువు అనేది మాకు ల్యాండ్ మార్క్. ఇది మేము ఈ చెరువులో ఆడుకోవడం కానీ, స్నానం చేయడం కానీ ఈ చుట్టుపక్కల చాలా ఆహ్లాదకరంగా ఉండేది. ఇది ప్రతి సంవత్సరం కూడా గత పాలకుల ఆయంలో కాంట్రాక్టర్లకి జేబులు నిండాలకి ఒక 5-6 లక్షలు వేసుకుని దాన్ని శుభ్రం చేయడం, దాన్ని నీళ్ళు పెట్టడం వదిలేడు, అలా జరిగేది. కానీ శ్రీరంగయ్య ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ P4లో భాగంగా
నాకు ఇండోర్ స్టేడియం అప్పచెప్పి ఆయన అప్పచెప్పారు. దాన్ని పూర్తయిన తర్వాత అంటే అధికారుల సమక్షం చెప్తున్నాను, అది పూర్తయిన తర్వాత నెక్స్ట్ P4లో భాగంగా ఈ డిహెచ్ని దీంట్లో ఏదో ఒక విగ్రహం పెట్టి ఆహ్లాదకరంగా చేయడానికి ఈ వార్డు అంటే 5వ వార్డు, 6వ వార్డు, 7వ వార్డు ప్రజల సహకారంతో ఈ చెరువుని మేము దత్తత తీసుకున్నామని చెప్పి 5వ వార్డు, 6వ వార్డు, 7వ వార్డు తరఫున మేము కోరుకుంటున్నాం. పెంటపాడు మండలం యానాలపల్లి గ్రామంలో రైతులకు మంజూరైన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను శనివారం ప్రభుత్వ వైపు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోటి తాతాజీ కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిణీ చేస్తుందని తెలిపారు. నేటి ప్రభుత్వం రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకతతో భూమి హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉందన్నారు. యానాలపల్లి గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రజల ఇబ్బందులను తెలుసుకుని వారి వినతి పత్రాలను స్వయంగా స్వీకరించారు. తక్షణమే కొన్ని సమస్యలను అధికారులతో అక్కడికక్కడే పరిష్కరించారు. గ్రామంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఆర్డీఓ కతీబ్ కౌసర్ భాను, ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి కృష్ణప్రసాద్, ఏఎంసీ చైర్మన్ చాపల మంగాభాయ్ రమేష్, సర్పంచ్ గోకా ఛాయాదేవి, పాలూరి వెంకటేశ్వరరావు, పెంటపాడు మండలం జనసేన అధ్యక్షుడు పుల్లా బాబీ, పెనుబోతుల సోమాలమ్మ, పాతూరి రాంప్రసాద్ చౌదరి, రామగాని సత్యనారాయణ, తోట సత్యనారాయణ, యానాలపల్లి గ్రామ నాయకులు కవల ధర్మేంద్ర, కవల దేవి రాజేశ్వరి, తాడి శ్రీనివాస్, వైఎస్ ఎంపీపీ కొణతాల వెంకట్రావు, గోక ముసలయ్య, కవల బాలాజీ, సాధనాల నరసింహారావు, కె హరిబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అందరికీ భూమి యజమాని హక్కు పత్రం, ఈ పాస్బుక్లు ఇచ్చే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే కార్యక్రమాన్ని అనగాని సత్యప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో రైతులు ముఖ్యంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు ఈ బుక్ ఏంటిది, ఈ పొలం జగన్మోహన్ రెడ్డి గారు అనే విధంగా పాత ప్రింట్ చేసిన విధానానికి చాలా మంది రైతులు అన్ని పార్టీలు కూడా ఎగినేసి చెప్పినప్పుడు కూడా దాదాపుగా 987 కోట్ల రూపాయలని రాళ్ళకి దీనికి వృధా చేసిన సందర్భాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ పాత తప్పుడు తరగ్గా సర్వేలు నడిచినాయి, చాలా భూ వివాదాలు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ మనం సర్వే చేసి ఇవాళ అందరూ కూడా ఈ బుక్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసాం. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి అందరూ కూడా. ఎందుకంటే చాలా మంది పాస్బుక్ కావాలని డబ్బులు అడిగే, డబ్బులు ఇస్తేనే ఇస్తానని చెప్పే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఈ బుక్కులన్నీ కూడా మీ సచివాలయాల్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తే నాకు డైరెక్ట్ గా ఫోన్ చేయండి. మీ దాని మీద కంప్లైంట్ కూడా రాసి ఉండే ఇమీడియట్ గా సస్పెండ్ చేసి బాధ్యత కూడా నేను తీసుకుంటానని తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మీకోసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి ఆ రోజు మీ అందరి దగ్గరికి వచ్చి ఓట్లేసి గెలిచిన తర్వాత మర్చిపోకుండా మరి ఆ రోజున పాస్బుక్లు కానీ అన్ని రాజముద్రతో, ఇది భారతదేశ హక్కు పత్రం. దీన్ని భారతదేశంలో ఎక్కడైనా దీన్ని వాడతారు, కానీ మన రాష్ట్రంలోనే మన దౌర్భాగ్యం కొద్ది మన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మాజీ ముఖ్యమంత్రి ఫోటో ఇచ్చి అందరికి ఇవ్వడం చాలా ఆశ్చర్యకరం. ఎవరిచ్చారో కానీ సలహా, మరి కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన సలహాదారు ఎవరిచ్చారో కానీ అమూల్యమైన సలహా సర్వనాశనం చేశాడు. ఇది ప్రభుత్వం, రైతులు కూడా ఇబ్బంది పడ్డారు. ఇదేంటిది మా నాన్నగా మా తాతల దగ్గర వచ్చిన ఆస్తిని ఈ ఫోటోలు వేసి మాకు పంచుతున్నారంటే అని చెప్పి చాలా మంది వాపోయిన సందర్భం మనం చూసాం. ఇవాళ దానికి ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు మీ భూమిని రక్షించిన హక్కు కానీ, ఇవాళ ఇనాం భూములు మరి పరిష్కారం చేసే దిశగా కానీ 22A కానీ ఏ ఉన్నా సరే ఇవాళ పరిష్కారం చేయండి, ఇంకా మీకు ఎక్కువ వ్యవధి లేదు, ఈ 2-3 నెలల్లో అన్ని చెప్పి చేయాలని చెప్పి కేబినెట్ తీర్మానం కూడా జరిగింది. ఇవాళ అన్ని చోట్ల కూడా ఈ బుక్లు ఇచ్చే కార్యక్రమం మరి మన పెంటపాడు మండలంలో ఇక్కడ లాంఛనప్రాయంగా ఓపెన్ చేసిన తర్వాత ఎవరు సచివాలయంలో బుక్లు తీసుకోండి, అక్కడ ఎవరిని మిమ్మల్ని ₹1 కూడా దీనికి మీరు చెల్లించిన అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు తీసుకుని మీ భద్రపరచుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుకుంటూ ఉన్నా. ఇంకా ఈ ప్రభుత్వం వాళ్ళ రైతులు కానీ విలేజ్లను కానీ ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి ఆ రోజుల్లో మీరు చూశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అందరూ కూడా నాయకులు కానీ మేము కానీ అందరం మీతో సర్వం కలిసి పనిచేస్తా ఉన్నాం. ఏముందో ఏ రోజులో ఏ ఇబ్బంది ఉందని నేను పాదయాత్ర చేసినప్పుడు చూశాను. దాంట్లో భాగంగా ఎక్కడ ఏ నిధులు వినియోగించాలనేది అక్కడ ఉన్న గ్రామస్తుల కోరికపై మనం అన్ని పనులు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు పట్టదారు
పాస్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసిన అందరికీ నమస్కారాలు. డివిజన్ పరంగా చూసుకుంటే ఎక్స్క్లూజివ్లీ పట్టపాడు మండలికి సంబంధించి మనకు టోటల్ 8,067 పట్టదారు పాస్బుక్ డిస్ట్రిబ్యూషన్స్ అనేది ఉన్నాయండి. సో ఈరోజు 3 విలేజెస్కి సంబంధించి మనము ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సో టైమ్లీ బేసిస్ ప్రకారం మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సో దయచేసి రైతులందరూ కూడా ఈ యొక్క పట్టదారు పుస్తకాలు తీసుకొని కరెక్షన్స్ ఏమైనా ఉన్నా అప్డేట్ చేసుకునే సౌకర్యం కూడా మనం ఇస్తున్నాం. థ్యాంక్ యూ. ఒక దుర్మార్గ పరిపాలనలో మార్చేసి ఆయన పేరు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాస్బుక్ మీద పేరు వేయించుకుని ముద్రలు గారు ఫోటోలు పాస్బుక్ చాలా తప్పు. మరి ఎందుకంటే ఆస్తి ఆదరాలు ఆస్తి ప్రజలు రైతులది ఇలా సొంత ఆస్తి లాగా మార్చేసి ఇంకేంటంటే చాలా ప్రమాదకరమైన వార్త ఏంటంటే ఈ తాకట్టు పెట్టేలా కూడా చూశారు ఆయన. మరి ప్రతి భూములు కూడా దానికి మళ్ళీ చట్టం తీసుకొచ్చారు. మరి అన్ని కూడా ఏదైతే మన డబ్ల్యూ ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్లో హామీ ఇచ్చారో ఆ చట్టాన్ని రద్దు చేశారు. అలాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏవైతే పాత ఉన్న బుక్ ఆయన పేరుతో ఇచ్చిన తీసి ఇలా రాజ్యముద్రతో ఒక గౌరవప్రదంగా మరి అలా పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది మరి కొత్త అందరికీ. అదే కాకుండా ఎంతో సిస్టమేటిక్ గా ఇది పంచాయతీ రాజ్ మినిస్టర్ గా ఉన్న మన పవన్ కళ్యాణ్ గారు రైతులు ఎక్కడ అన్యాయం జరగకూడదని మరి కొత్త నూతన వరవళ్ళు ఇది రాబోయే రోజుల్లో పాస్బుక్కే రాజముద్రతో మీకు 10 రూపాయలు అప్పుగా దానిలో వచ్చే బెనిఫిట్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్లు కూడా పాస్బుక్ ద్వారా మీకు అందేలాగా డైరెక్ట్ గా రైతుకి అందేలాగా ఆయన నిర్ణయాలు తీసుకుంటుంది గవర్నమెంట్. కాబట్టి ఈరోజు ఎంతో చక్కటి కార్యక్రమం చేస్తూ ప్రజలకు అనుగుణంగా ఇవాళ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ముఖ్యంగా తాడేపల్లి నియోజకవర్గానికి వచ్చేప్పటికి మరి రాష్ట్ర ప్రభుత్వంతో మరి ఆయన పోరాడి ఎమ్మెల్యే గారు ఈరోజు మెయిన్ రోడ్ ని మరి ఎవరు చేయని విధంగా అటు వేరే నియోజకవర్గాలు ఉన్నా సరే అటు ఉంగుటూరు నియోజకవర్గంలో ఏమున్నా ఇటు వైజాగ్ పత్తిపాడు నుంచి అటు గడ్డి ఎత్తున దగ్గరుండే ఆయన పర్యవేక్షణలో ఏదైతే మాట్లాడారు ఏ ఎమ్మెల్యే కూడా ఈ నియోజకవర్గం కాదు రాష్ట్ర స్థాయి ఎటువంటి కార్యక్రమం చేయలేదు. ఆ గొప్ప ఘనత కూడా మన ఎమ్మెల్యే ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు దొరుకుతుందని తెలియజేసి గతంలో ఒక సింబల్ మీద మనకి రెవెన్యూ బుక్ ఇవ్వడం జరిగింది. దాన్ని సవరించి ప్రభుత్వం ఈ రోజు రాజముద్రతో మనకు అసలైన గుర్తుని ఇచ్చి పాస్బుక్ ఇవ్వడం జరిగింది. ఈ పాస్బుక్ మనకి ఎంతో విలువైనది. దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకి ఏదైతే సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారో అలాంటి సేమ్ నాయకత్వ సేవా లక్షణాలు పుణికిపుచ్చుకున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన బొలిశెట్టి శ్రీనివాస్ గారే. ఎందుకంటే ఈ రోజు జనసేన పార్టీలో శక్తివంతమైన నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు తర్వాత చూసుకుంటే అది మన బొలిశెట్టి శ్రీనివాస్ గారే. ఈ రోజు రాష్ట్రంలోనే ర్యాంకింగ్ లిస్ట్ లో కూడా ప్రథమ స్థానంలో ఉన్న నాయకుడు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎందుకంటే కానీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఓడిపోయినా సరే ప్రజల్లో ఉంటూ కొన్ని కోట్ల రూపాయలు సొంత నిధులు ఖర్చు పెట్టి ప్రజలకి అలాగే మా కార్యకర్తల్ని గుండెలో పెట్టుకుని ఎప్పుడు ప్రజాసేవలోనే ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 11 కోట్లు ఎంపీకి నిధుల ద్వారా తెచ్చి నియోజకవర్గంలో పల్లెటూరుని చూసిన ఘనత బొలిశెట్టి శ్రీనివాస్ గారిది. బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అధికారం లేనప్పుడే చేశారు ఆయన. ఇక యానాద్పల్లి గురించి చెప్పుకుంటే అధికారంలో లేనప్పుడు కూడా యానాద్పల్లికి ఎక్కువ నిధులు ఇచ్చారు. అలాగే అధికారంలోకి వచ్చాక కూడా ఈ యానాద్పల్లికే మీరు జనసేన పార్టీ అధికారంలోకి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక కూడా మన యానాద్పల్లిని అభివృద్ధి చేశారు. మన ఎమ్మెల్యే గారు వచ్చి మన పాస్ పుస్తకాలు ఇవ్వడం అనేది ఈ రోజు ఎంతో శుభదాయకమైనది అని నేను అనుకుంటున్నాను. కానీ మన ప్రభుత్వ విప్పైన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎంతో ఇదిగా మన ఊరిని ఎంతో అభివృద్ధి చేయాలని ఎంతో ఇదిగా ఉండి మన ఊరికి చాలా శాంక్షన్ చేయించి మన రోడ్లు అతి ఉత్సాహంగా ఉండేలా అందరూ ఎన్నో 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి వెళ్ళడానికి దారి లేకుండా ఉండే శ్మశాన రోడ్లు కూడా మంచిగా చేయించి పెప్పర్ రోడ్డు కొంతవరకు ఆయన చేయించారు. ఇంకా కొంతవరకు చేయించాలని
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. పెంటపాడు గౌరీదేవి గుడిలో శనివారం పౌర్ణమి పురస్కరించుకుని అమ్మవారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వివిధ పల రసాలు, పాలు, పెరుగు, తేనె, వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. పంచహారతులు ఇచ్చారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని పారాయణం చేశారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ వారం అన్నదానానికి సహకరించిన దాతలు గొర్రెల శ్రీరాములు జ్ఞాపకార్థం భార్య ఎరుకమ్మ, కుమారుడు గౌరీశంకర్, కోడలు దీపాంజలి, మనవరాలు నవీనశ్రీ, రాజరాజేశ్వరిదేవి, ఐశ్వర్య కుటుంబ సభ్యులు 25,116 రూపాయలు, బండారు నవీన్ పుట్టినరోజు సందర్భంగా బండారు సూర్యనారాయణ, అన్నపూర్ణ దంపతులు 5,116 రూపాయలు విరాళంగా ఇచ్చి అన్నదానానికి సహకరించాలన్నారు. శ్రీ గౌరీశంకర ఆలయం పునర్నిర్మాణం దగ్గర నుండి ప్రతి నెల పౌర్ణమి రోజున గౌరీ అమ్మవారికి విశేష ద్రవ్యములతో అభిషేకములు, అర్చన, పంచహారతులు, పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నప్రసాద వితరణ జరపడం జరుగుతుంది. ఈ అన్నప్రసాద వితరణకు ప్రతి నెల క్రమం తప్పకుండా చాలా మంది భక్తులు నెలవారీ చందాలు ఇస్తున్నారు. అదే కాకుండా పుట్టినరోజు సందర్భంగా, పెళ్లి రోజు సందర్భంగా చాలా మంది దాతలు ముందుకు వచ్చి ఆ రోజున అమ్మవారి గుడి వద్ద అన్న సమారాధన జరుగుతుంది. ఈ రోజు కీర్తిశేషులు గొర్రెల శ్రీరాములు గారి జ్ఞాపకార్థం వారి భార్య, వారి కుమారులు 25,116 రూపాయలు, అదేవిధంగా బండారు సూర్యనారాయణ, అన్నపూర్ణమ్మ దంపతుల కుమారుడు నవీన్ పుట్టినరోజు సందర్భంగా 5,116 రూపాయలు, నారాయణపురం వాస్తవ్యులు రంది వెంకటప్రసాద్ గారు 3,000 రూపాయలు. ఇలాగా ఇంకా చాలా మంది భక్తులు వారికి తోచిన విధంగా విరాళాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటితో పాటు చాలా మంది ఇక్కడ అన్న సమారాధనకు వచ్చిన వారందరూ కూడా వారికి తోచిన విధంగా అన్న సమారాధనకు విరాళాలు ఇస్తున్నారు. దీనితో అతి వైభవంగా ప్రతి నెల కూడా అన్న సమారాధన జరుగుతుంది. గౌరీశంకర ఆలయం వద్ద ప్రతి నెల పౌర్ణమికి అమ్మవారికి విశేష అభిషేకాలతో పాటు అమ్మవారి అన్నప్రసాదం కూడా పెట్టడం జరుగుతుంది. భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ప్రతి భక్తులు కూడా చాలా మంది కూడా నెలసరి సందాల కింద వేసుకోవడం, అలాగే పుట్టినరోజు, పెళ్లి రోజు ఫంక్షన్ ద్వారా పెట్టుకోవడం కూడా జరుగుతుంది. ఆ అమ్మవారి ఆశీస్సులు ఇలా చేసిన వారందరికీ కూడా, అలాగే ఈ పరిసర ప్రాంతాన్ని కూడా ఆ గౌరీ దేవత ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో అందరిని కూడా చూడాలని, ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండాలని
మరి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా దీనికి సహకరించి ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా దినదిన అభివృద్ధి జరిగే విధంగా ఈ పరిసర ప్రాంతాలు క్షేమంగా ఉండే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటూ శ్రీ గౌరీ శంకర ఆలయ ప్రతి నెల పౌర్ణమి రోజున ఈ అన్న సంతర్పణ జరుగుతున్నది. అలాగే ఈ అన్న సంతర్పణ కంటిన్యూ చేస్తామని భక్తులందరూ కూడా దీన్ని సహకరించాలని కోరి ప్రార్థిస్తున్నాం. తాడేపల్లిగూడెం పట్టణం ఏలూరు రోడ్డు వినాయకుడి గుడి వద్ద నడప రంగారావు ప్రమాదవశాత్తు గోదావరి ఏలూరు కాలువలో పడి గల్లంతైన సంఘటన శనివారం సాయంత్రం జరిగింది. దేవుడి ఫోటోలు కడిగేందుకు వచ్చి కాలువలో పడిపోయినట్లుగా స్థానికులు తెలిపారు. స్థానిక 2 టౌన్లో ఒక టీ సెంటర్లో టీ మాస్టర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ నిర్వహణలో మెగా క్రికెట్ టోర్నమెంట్ 6వ రోజుకు చేరుకుంది. ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ చుక్కా కన్నమనాయుడు, 19వ వార్డు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ బోజంకి శ్రీనివాస్ పాల్గొని ఆటను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. మన గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 9 సంవత్సరాల నుంచి శ్రీధర్ అన్నయ్య తలపెట్టినటువంటి ఈ క్రికెట్ టోర్నమెంటు మరి ఇందులో యువత మొత్తం కూడా సుమారు 50 టీంలు పాల్గొంటున్నాయంటే మాటలు కాదు. మరి ప్రతి సంవత్సరం కూడా అంతకంత వైభవంగా బాగా ఎంత చక్కటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీధర్ అన్నయ్యకి ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి అలాగే తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ టోర్నమెంట్కి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీధర్ అన్న మైండ్ సెట్లో ఉన్నది యువత ఈ పండగల పేర్లు చెప్పి జనవరి 1 ఈ పేర్లు చెప్పి యువత చాలామంది తప్పుదోవ పడతారు, పట్టకుండా ఉండాలని చెప్పి ఇటువంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన మైండ్ సెట్ నుంచి వచ్చినటువంటి ఆలోచన ఇది. మరి అలాగే సుమారు 50 టీంలు అంటే మాటలు కాదు, చాలామంది యువత అంతా కూడా ఎక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళకుండా మరి వాళ్ళందరూ కూడా మంచి దీనిగా ఇటు చెడుదారి పట్టకుండా ఇక్కడ ఉండాలని చెప్పి ఉద్దేశంతో పెట్టినటువంటి టోర్నమెంట్ ఇది. మరి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి టీం ఏదైతే ఉందో వీళ్ళందరికీ పెద్దలందరికీ కూడా తమ్ముడు అందరికి కూడా మరొకసారి పేరు పైన ధన్యవాదాలు తెలుసుకుంటాం. మన గొర్రెల లక్ష్మీనారాయణ గారి ఫౌండేషన్ తరఫున గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఎంతోమంది యువకులకి సుమారు 49 టీంలు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు చాలామంది ఆ ఆటల పోటీలు మర్చిపోయారు. కానీ ఈ క్రికెట్ని ప్రతి సంవత్సరం ఇప్పటికి 9 సంవత్సరాలు మన తాడేపల్లి మాజీ మున్సిపల్ వచ్చిన గొర్రెల శ్రీధర్ గారు ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది క్రీడాకారులని ఉత్తేజపరిచి ఈ యొక్క టోర్నమెంట్ని తనకి డబ్బుకి వచ్చైనా సరే వెనకాడకుండా యువకులు బాగుండాలి, అందరూ బాగుండాలి. ఎందుకంటే ఈరోజు ఆరోగ్య సమస్యలు చాలా తలెత్తుతున్నాయి. చాలామంది ఫిజికల్ యాక్టివిటీస్ లేదు, 30 ఏళ్ళకి హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ క్రీడను ప్రోత్సహించాలంటే ఇలాంటి నాయకుడు ఒకడు ఈ క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించి ఈ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. శ్రీ గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం తాడేపల్లి నియోజకవర్గ స్థాయిలో మెగా క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. మరి 9వ సంవత్సరంలో భాగంగా డిసెంబర్ 29న టోర్నమెంట్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్లో 49 టీంలు రిజిస్టర్ అయితే అయినాయి. ఈ రోజుతో మొదటి రౌండ్ ముగింపు అవుతుంది. ప్రతిదీ కూడా డ్రా పద్ధతిలోనే జరుగుతుంది. ప్రతి ఒక్క కెప్టెన్కి సమాచారం చెప్పి వాళ్ళ సమక్షంలోనే ఇక్కడ డ్రా తీయడం జరుగుతుంది. ప్రతి ఒక్క టీం కూడా గెలుపోవటం పక్కన పెట్టి ఒక మంచిగా స్పోర్టీ స్పిరిట్గా ఆడాలని మీరు, ఎందుకంటే ఈ టోర్నమెంట్ ముఖ్యంగా నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు ఉన్న యువత చోదానికి కానీ చెడు కానీ అలవాటు పడతారు కాబట్టి కనీసం కొంతైనా సరే వాళ్ళని ఒక మంచి మార్గంలో పెట్టడం ఒక మంచి ఉద్దేశంతో మరి శ్రీధర్ అనే ఒక ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ అయితే ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్నాల రాంపండు, కిలాడి సాయి, అడ్డాల నరసింహారావు, పిన్నింటి దుర్గారావు, లోకనాథ్ ఉమాశంకర్, శ్రీరాములు విజయలక్ష్మి, ముత్యాల శ్రీనివాస్, కళ్యాణం రామచంద్రరావు, దాట్ల జగన్నాథరాజు, ఈదుపల్లి వాసు, మొండెం లీల, మార్లపూడి మహేష్, మలగాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
జ్యోతిరావు పూలే ఆశయాల్ని మరి సహధర్మచారిణిగా ఆవిడ నిర్వర్తించడమే కాకోకుండా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ కార్యక్రమాలు ముందుకు వెళ్ళి జయప్రదం చేసేలాగా ఆవిడ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ స్థాపనకి విశిష్ట కృషి చేసిన మరి విశిష్టమైన వ్యక్తి మరి సావిత్రిబాయి పూలే గారు. అలాగే మహిళల్లో ఒక ఆణిముత్యం. ఇలాగా ఆవిడ చేసిన కృషితోటే ఈవేళ బలహీన వర్గాలనే ఎంతోమందికో ఈవేళ రాజకీయంగా కానీ లేకపోతే సామాజికంగా కానీ రిజర్వేషన్లు అనేవి వచ్చి ఈవేళ మరి అన్ని చోట్ల కూడా ఒక మరి బలహీన వర్గాలు మేము ఉన్నామని నిలబడే పరిస్థితి తీసుకురావడానికి ముఖ్య కారకం. అలాంటి ఆవిడ జయంతి సందర్భంగా ఈవేళ ఆదిత్య కాలేజీ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ గారు లక్ష్మీ సరోజి గారు ఇదే కాలేజీలో చక్కగా మరి అధ్యాపకురాలుగా నీలిమ మేడం గారికి కూడా ఈవేళ మనం సన్మానించుకోవడం, అలాగే మగవారితో ఆడవారు సమానం అన్న నినాదంతో ముందుకెళ్తున్న సమాజం ఈవేళ రాబోయే రోజుల్లో మరి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది. ఖచ్చితంగా 33% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చి తీరుతానని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏదైతే డీలిమిటేషన్ జరుగుద్దో అదే రోజున ఈ రిజర్వేషన్ అమలు చేయబడుతుందని చెప్పి చట్టాల్లో కూడా చట్టాలు చేసే పరిస్థితి మరి ఆవిడే సావిత్రిబాయి పూలే గారి ఆశీర్వచనంతో మహిళా లోకం ఒక వెలుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. జ్యోతి సావిత్రిబాయి పూలే 196వ జయంతి సందర్భంగా 95 నుండి 96లోకి వచ్చిన సందర్భంగా మన తాడేపల్లిలో తెలుగుదేశం ఇన్ఛార్జ్ మరియు భవన నిర్మాణ శాఖ చైర్మన్ అయినటువంటి పొలవల బాబ్జీ గారి ఆఫీస్ నందు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజుల్లో ఆమె ఎంతో పట్టుదలతో దీక్షతో చదువుకోవడమే కాకుండా ఇంటింటికి తిరిగి పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి చదువు నేర్పి ఎంతో ముందు చూపుతో ఎంతో శ్రద్ధతో చేసిన కార్యక్రమం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందువల్ల ఈరోజు ఆడవాళ్ళు దేశానికి ప్రధానమంత్రి కాదు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా కూడా విరాళాలు చూస్తున్నారంటే మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా ఆవిడ కూడా టీచరే. ఆవిడ కూడా వాళ్ళ రాష్ట్రపతి అయిందంటే కారణం ఆ రోజుల్లో జ్యోతి సావిత్రిబాయి పూలే వేసిన పునాదని చెప్పి చెప్పక తప్పదు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు స్త్రీలు ముందుకు వెళ్తున్నారంటే కారణం ఆ రోజు 190 సంవత్సరాల క్రితమే ఆవిడ ఇలాంటి కార్యక్రమాలు చేసి స్త్రీలందరినీ కూడా ఆవిడ తొలి ఉపాధ్యాయురాలు. అలాంటి వ్యక్తి యొక్క జయంతి జరుపుకోవడం మాకు ఆనందకరంగా ఉంది. ముఖ్యంగా ఆవిడ 1931 సంవత్సరం జనవరి 3వ తారీఖున మహారాష్ట్రలో పుట్టడం జరిగింది. 9వ సంవత్సరంలోనే పెళ్లి చేసుకొని జ్యోతిరావు పూలే గారితో కాపురం చేస్తూ ఒక అనగబడిన వర్గాలందరికీ కూడా ఆవిడ ఆదర్శంగా నిలిచి అటు ఇంట్లో పొలం పనులు చేసుకుంటూ భర్త చెప్పే పాఠాలు నేర్చుకొని ఆవిడ యొక్క గురుకుల పాఠశాల స్థాపించి ఒక బ్రాహ్మణ వితంతు ఒక పిల్లడిని దత్తత తీసుకొని ఆ కుర్రాడిని బాగా చదివించి ఒక డాక్టర్ చేసిన ఘనత ఏదైనా ఉందంటే సావిత్రి పూలే అని చెప్పుకోవచ్చు. అలాంటి యొక్క వ్యక్తి యొక్క బీసీ యొక్క ఆరాధ్య దైవం జ్యోతి పూలే గారి భార్య అయిన సతీమణి అయిన ఆవిడ యొక్క జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలి. అలాగే ఆవిడ తీసుకున్న నిర్ణయాలే ఈ రోజు కూడా జనాలకు అందరికీ ఆదర్శంగా నిలిచాయి. అలాంటి యొక్క సావిత్రిబాయి పూలే యొక్క జీవిత చరిత్రను మనం అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా అలాంటి యొక్క మహిళల యొక్క ప్రాముఖ్యత ప్రతి ఒక్కరు తెలియపరచాలని కోరుకుంటూ సొసైటీ మారాలి అని అస్తమానం అందరూ స్పీచ్లు ఇస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అది మారాలి అంటే మన ఇంటి దగ్గర నుంచే మార్పు మొదలవ్వాలి. ఆ ఇంటి దగ్గర నుంచి మార్పు ఇల్లాలే అవ్వాలి. అంటే ఆడవాళ్ళు చదువుకుని ఆ ఫ్యామిలీని చక్కదిద్దుకుంటే ఆ సొసైటీ బాగుపడుతుంది. అలాగే మంచి మంచి పొజిషన్స్లో అందరూ సెటిల్ అవుతారు అని దీన్ని బలంగా నమ్ముతాను నేను. అందుకనే
మా కళాశాలలో అమ్మాయిలు అబ్బాయిలు సమానంగా ఉంటారు. ఇద్దరు ప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఏ చక్రం లేకపోయినా బండి నడవదు కాబట్టి ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక మహిళ చదువుకుని సమాజంలో నిలదొక్కుంటే కుటుంబం అంతా బాగుపడుతుంది. అంటే ఎంత బలంగా దీన్ని మనం నమ్మచ్చు అంటే చాలా చాలా కుటుంబాలు అమ్మాయిల మీద నడుస్తున్నాయి. ఇందులో అతిశయోక్తి ఏమి లేదు. సో ఇంత మంచి అవకాశాన్ని మనం ఒక్కసారి సావిత్రిబాయి పూలే గారిని స్మరించుకున్నందుకు, మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. తాడేపల్లిగూడెం బీసీ సంక్షేమ సంఘం ఆఫీసులో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే వేసిన విద్య పునాదులే నేటి స్త్రీ స్వేచ్ఛకి ప్రధాన కారణమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా సంఘ అధ్యక్షుడు వత్తనపల్లి కాశీ, యువజన అధ్యక్షుడు అత్తిలి బాబీ నాయుడు, పండు చందు, పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుకాపు అధ్యక్షులు సందక రమణ పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే అయినటువంటి పూలే గారి సతీమణి అయినటువంటి శ్రీ సావిత్రిబాయి పూలే గారి 196వ జయంతి పురస్కరించుకొని తాడేపల్లిగూడెంలో ఆవిడకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆవిడ గురించి ఈరోజు మనం జీవితాంతం కూడా ఆవిడకి రుణపడి ఉండాల్సిన అవసరం అంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు మహిళలు స్వేచ్ఛ స్వతంత్రాలతో నేల నుంచి నింగికెగిరే రాకెట్లో సైతం కూడా వాళ్ళ గ్రహాంతరం కూడా వెళ్ళి అక్కడి నుంచి మనం ఎంతో విజయం చేసుకుని వస్తున్నారంటే ఆనాడు ఆ తల్లి చేసినటువంటి మహత్తరమైన త్యాగాలు. ఎందుకంటే ఒక సుమారుగా 200 సంవత్సరాల క్రితం మహిళలు ఇంటికే పరిమితం, అంటే భర్త దగ్గర ఉండడం, అలాగే పిల్లలను కనడం, అలాగే పిల్లలను చక్కదిద్దడం తప్ప వేరే ఒక గడప దాటి బయటకు వచ్చి స్వతంత్రంగా తిరిగేటువంటి లేని రోజుల్లో ఆవిడ మహిళలకు తొలి ఉపాధ్యాయురాలుగా ఎన్నో స్కూళ్ళను కట్టి నిర్మించి వాళ్ళ మహిళలందరూ కూడా ఇంట్లో ఉన్న మహిళలందరూ కూడా తీసుకొచ్చి విద్య నేర్పి ఈరోజు ప్రతిభావంతులుగా తీర్చిదిద్దిన తల్లి మన సావిత్రిబాయి పూలే గారు. జ్యోతిరావు పూలే ఈ ప్రపంచంలో ఎంతో ఖ్యాతి గడించాల్సిన జ్యోతిరావు పూలే, అలాగే సావిత్రిబాయి పూలే వీళ్ళు గొప్ప సంఘ సంస్కర్తలు. భారతదేశంలో అట్టడుగునున్న ప్రజానికానికి చదువులు చెప్పి వాళ్ళని ఉన్నత శిఖరాలకి అధిరోహించాలని మొట్టమొదటిగా కోరుకున్న ఒక 200 సంవత్సరాల క్రిందట మొట్టమొదటిగా కోరుకున్న మహానుభావులు వీళ్ళిద్దరిని మన ప్రభుత్వాలు గుర్తించి వీళ్ళిద్దరు పేరు ప్రఖ్యాతుల్ని నలుమూలల వ్యాప్తింత చేసి, అలాగే మన స్కూల్లో పిల్లలకి వీళ్ళిద్దరూ చేసిన గొప్పతనాన్ని వివరించి వాళ్ళని ఉన్నత శిఖరాలకి చేర్చి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈరోజు మహిళలు అందరూ కలిపి ఆవిడ్ని కొనియాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈ నివాళులు జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే గారి జయంతిని పురస్కరించుకుని ఈ నివాళులు అర్పించడం జరుగుతుంది. జ్యోతిరావు పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు మా బీసీ ఆఫీసులో ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. మహిళలకు ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి సావిత్రిబాయి పూలే గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఈరోజు ఈ బీసీ ఆఫీసులో ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మన చేనేత మీ చేయూత కార్యక్రమాన్ని ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పశ్చిమట్ల ధర్మరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికెలపూడి గోవిందరావు, అబ్కాబ్ చైర్మన్ గండి వీరాంజనేయులు, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మి, ఏపీఐఐసి డైరెక్టర్ చెనమల్ల చంద్రశేఖర్, భీమవరం జనసేన నాయకులు బండి రమేష్ పాల్గొన్నారు. శాసనసభ్యులు పశ్చిమట్ల ధర్మరాజు మాట్లాడుతూ ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. స్థానికంగా తయారయ్యే చేనేత వస్త్రాలు, హస్తకళ ఉత్పత్తులను ప్రజలు ఎక్కువగా వినియోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శరణాల మాల్తీరాణి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్లు పొతూరి కృష్ణంరాజు, ఇందుకూరి రామకృష్ణంరాజు, ఉంగుటూరు ఏఎంసీ చైర్మన్, జనసేన, టీడీపీ, బీజేపీ మండల అధ్యక్షులు, నాయకులు, గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, చేనేత కార్మికులు, హస్తకళాకారులు, గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం కోరుకుంటుందో అంటే చేనేత కార్మికులతో వస్తువులు తయారు చేసి మార్కెటింగ్ కూడా చేసే బాధ్యతను కూడా తీసుకుంటుంది. మనకి ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు మనకి మన కార్పొరేషన్ క్షత్రియ కార్పొరేషన్ సూర్య గారు చెప్పారో
దానికి అనుగుణంగా మన ఆప్కాప్ చైర్మన్ గణవీరాజన్ గారు కూడా చెప్పారు. మనం దీన్ని సొసైటీల ద్వారా సొసైటీ పర్చేసింగ్ చేసి అక్కడ ఒక షాప్ని ప్రతి షాప్లో కూడా పెడితే వాళ్ళకు కూడా మనం చేయూతలు ఇచ్చినట్టు అవుతుంది. దాన్ని మనం పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకువెళ్తే వాళ్ళు కూడా ఆర్థికంగా బలపడి మనం ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలపడేటట్టు చేయాలంటే ఆ కార్యక్రమాన్ని చేస్తే మన పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయ వృత్తులు అంటే చేతి వృత్తులు వీటన్నిటిలో కూడా మనకు అన్ని చోట్ల కూడా సొసైటీలు ఉన్నాయి. ఆ సొసైటీల్లో ఒక షాప్ లాగా పెట్టి ఏదైతే చాలా కార్యక్రమాలు సొసైటీల ద్వారా ఎలా అయితే ఎరువులు ఇస్తున్నారో అలాగే మనకి దీపావళి కూడా మందులు కూడా పెడుతున్నారు. దానికి కూడా మన ఆప్కాప్ ద్వారా వాళ్ళకి కూడా ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేసి సొసైటీలు అన్నింటినీ కూడా అంటే కొన్ని సొసైటీలు కూడా నష్టాల్లో ఉన్నాయి. వాటిలో కూడా ఆర్థికంగా సహాయం చేసి వీళ్ళు స్టాల్స్ అన్నిటిని కూడా అక్కడ ఏర్పాటు చేస్తే వీళ్ళందరికీ కూడా బాగుంటుంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఎందుకంటే ఒక విధ్వంసం నుంచి వికాసం వైపు ఈరోజు ప్రయాణం చేస్తున్నాం. అంటే అంత విధ్వంసం అయిపోయిన తర్వాత కూడా ఈరోజు సంక్షేమం అలాగే అభివృద్ధిని కూడా సమానంగా ఎదురుకు తీసుకువెళ్తూ అందరినీ కూడా అంటే ఈరోజు ఇండస్ట్రీస్ కూడా ఒకటిగా వీళ్ళు తరిమేసిన వాటిని కూడా ఒకటి రోజు వస్తూ ఈ రాష్ట్రం ఆర్థికంగా బలపడుతూ ముందుకు వెళ్తుంది. అన్నిటినీ కూడా అంటే గతంలో చేసింది మీరు అందరూ చూశారు. దాని నుంచి కోలుకుంటూ ప్రతి దాన్ని కూడా అంటే ఈరోజు పదవి కూడా ఒక బాధ్యతగా పదవి ఏదైతే చెప్పారో మనం స్వయంగా కూడా జనరేట్ చేసుకుంటా ప్రజాసేవకై మనం పదవులకు వచ్చాం. ఆ ప్రజాసేవ చేస్తూ ఎవరో ఏదో ఇస్తారని కాకుండా మన వంతుగా మనం ఎంతవరకు చేయాలని ఈరోజు ఇలా ఏర్పాటు చేసినట్టు అందరూ కూడా ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తే అన్ని రంగాల్లో కూడా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన చెన్నంశెట్టి బాలాజీ ప్రమీల దంపతులు కుమార్తెలు హన్విత జాస్మిక సౌజన్యంతో శనివారం సుప్రభాతం తోమాల సేవ శ్రీవారి అలంకరణ అర్చన సర్వదర్శనం ప్రసాద వితరణ నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి అర్చన నక్షత్ర హారతి గోవిందనామాలు విష్ణు సహస్రనామ పారాయణ భోగ శ్రీనివాసమూర్తికి క్షీరం నివేదన హారతి స్వామివారి పవలింపు సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శనివారం ఎవరైనా భక్తులు స్వామివారి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలంటే ముందుగా కమిటీ వారిని సంప్రదించాల్సిందిగా కోరారు. ధరుణ మాసంలో ఈ నెల రోజుల నుంచి అత్యంత వైభవంగా ప్రతినిత్యము స్వామివారికి సుప్రభాతంతో ప్రారంభమై అభిషేక అర్చన అలంకారము నిత్యము జరుగుతోందండి. దాంట్లో భాగంగా ఈరోజు శనివారం స్వామివారికి విశిష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి శనివారం రోజున మరి చెన్నంశెట్టి బాలాజీ దంపతులు వారి యొక్క సౌజన్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి ఈ దేవాలయ ఆలయం తరపున ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ యొక్క పూర్వజన సుకృతం అండి. ఇంచేతనంటే సుప్రభాత సేవ అనేది కేవలము భక్తుల యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమం చేయడానికి ఒక ప్రధానమైనటువంటి ముఖ్య ఉద్దేశము. భక్తులందరూ కూడా ఈ దేవాలయంలో ఇమిడి మేము కూడా ఈ కైంకర్యాల్లో పాల్గొనే ఒక తృప్తిని వారందరికీ పొందాలనే చక్కటి ఆలోచనతోటి మరి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరిగినప్పటి నుంచి సుమారు 11 మాసాలు అవుతుందండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా విశేషమైనటువంటి స్వామివారికి కైంకర్యాలన్నీ కూడా నిత్యము జరుగుతున్నాయి. చాలా సంతోషము. ఈరోజు సుప్రభాత సేవ తోమాల సేవకి సహకరించిన దాతలు తాడేపల్లిగూడెం పాతూరు వాస్తులు శ్రీ చెన్నంశెట్టి బాలాజీ గారి శ్రీమతి ప్రమీల దంపతులకు మా యొక్క కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా జరుగుతుంది అంతే వైభవంగా ఇక్కడ కమిటీ వారు ఏర్పాటు చేశారండి. ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు గోత్రనామాలు 7 రోజులకే గోత్రనామాలు చదవడానికి 1116 పెట్టి నిర్ణయించారు. దానికి దాతలందరూ సహకరించి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిపించాలని కోరుతున్నాను. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం శనివారం సందర్భంగా నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ కూడా దాసరి మల్లి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క ఆలయంలో విశిష్టంగా ప్రతి శనివారం తోమాల సేవ సుప్రభాత సేవ జరిపిస్తున్నారు. మరి కమిటీ వారు చాలా అద్భుతంగా రెస్పాన్స్ తీసుకుని వారి దాతలకి సహృదయంగా నిర్వహిస్తున్నారు.
మరి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో శనివారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో సిఎస్ఆర్ ఫండ్స్తో తాడేపల్లిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్కి 3 లక్షల విలువ గల సామాగ్రిని అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీనిట్, ఇన్స్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్, ఐఐసి సంయుక్త ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ విశాఖపట్నం సహకారంతో ఈ నెల 20వ తేదీ నుంచి 20 రోజుల పాటు నిర్వహించనున్న ఎంటర్ప్రెన్యూర్షిప్ కమ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వ్యాపార స్థాపన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం పోస్టర్ను ఏపీనిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సృజనశీల వ్యాపార ఆలోచనలకు ఆకృతినిస్తే అంకుర పరిశ్రమలు రూపుదిద్దుకుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీనిట్ డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ చైర్మన్ డాక్టర్ జి రవికిరణ్ శాస్త్రి, డాక్టర్ కార్తికేయ శర్మ, డాక్టర్ శ్రీ ఫణికృష్ణ కర్రీ, రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, డీన్లు డాక్టర్ వి సందీప్, డాక్టర్ ఎన్ జయరాం, డాక్టర్ వీరేష్ కుమార్, డాక్టర్ హిమబిందు, ఆచార్యులు సంతోష్ కుమార్, డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం అల్లంపురం గ్రామంలో విజ్ఞాన్ స్కూల్ నందు బీసీ సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా అడ్డాల నరసింహారావు, జొన్నాడు శ్రీనివాస్, అంజూరి శ్రీనివాస్ మాట్లాడుతూ సావిత్రిబాయి సంఘ సంస్కర్త, భారతదేశ నవసమాజ మొదటి ఉపాధ్యాయుని, రచయిత్రి, విద్య ద్వారానే విజ్ఞానం పొంది స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకుని వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ చిరంజీవి, కరెస్పాండెంట్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2 బెస్ట్ టీచర్స్ సన్మానం చేశారు. భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, మహనీయ సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే గారిని స్మరించుకుంటున్నాం. ఆమె 1831లో జన్మించారు. మహిళలకు విద్యా హక్కు లేదనే కాలంలో ధైర్యంగా ముందడుగు వేసి భర్త జ్యోతిరావు పూలే గారి సహకారంతో తొలి బాలికల పాఠశాలను ప్రారంభించిన ఘనత ఆవిడది. సమాజం నుంచి ఎన్నో అవమానాలు, అడ్డంకులు ఎదురైన వెనకడుగు వేయలేదు. విద్యే నిజమైన విముక్తి అని నమ్మి బాలికలు, దళితులు, పేదల కోసం ఆమె తన జీవితాన్ని అంకితం చేసింది. ఆడవాళ్ళు బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది. కుటుంబం అంటే కుటుంబంలో తమ్ముడు ఉంటాడు, అన్నయ్య ఉంటాడు, అక్క ఉంటుంది, అమ్మ, నాన్న, నానమ్మ, తాతయ్య, ఎంటైర్ ఫ్యామిలీ మారాలి అంటే అమ్మాయి చదువుకుని ఉండాలి, ఇంటికి దీపం వెళ్ళాలి. ఒక్క తల్లి చదువుకుంటే కుటుంబం మారిపోద్ది. అందుకని స్త్రీ విద్యను ప్రోత్సహించే భాగంగా ఈ సావిత్రిబాయి పూలే గారి యొక్క వాడల ఇవాళ జన్మదినోత్సవం చేసుకుంటున్నారు. ఆవిడ ఫస్ట్ టీచరు, మనందరికీ గర్వకారణం. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం ఉదయం అమ్మవారికి వివిధ పళ్ళ రసాలు, సుగంధ ద్రవ్యాలు, ఆవు పాలతో అమ్మవారికి అత్యంత వైభవంగా అభిషేక కార్యక్రమం చేశారు. వెలవలపల్లి ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున శర్మ బ్రహ్మత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అభిషేక కార్యక్రమం చేశారు. ఆలయ ఈవో డివి చంద్రశేఖర్, ఆలయ నిర్వాహకులు శ్రీరంగ మంజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ధనుర్మాస మహాపుణ్యకాలం పుష్యమాస పౌర్ణమి శుభ సందర్భంగా ఈరోజు శనివారం చక్కగా అమ్మవారికి భక్తుల యొక్క సహాయ సహకారంతో మా యొక్క నిర్వాహకులు శ్రీ శ్రీరంగం రామాంజనేయులు గారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా మా యొక్క ఆలయ కార్యనిర్వహణాధికారి గారు శ్రీ వెంకట చంద్రశేఖరరావు గారి యొక్క పర్యవేక్షణలో అమ్మవారికి చక్కగా పంచామృతాలతోటి, పసుపు కుంకుమతోటి, చక్కగా వివిధమైనటువంటి ఫల రసాలతోటి, సుగంధ పరిమళ ద్రవ్యములతోటి చక్కగా భక్తి శ్రద్ధలతో అభిషేకం చేసుకోవడం జరిగింది.
అదేవిధంగా సాయం వేళ చక్కగా 6 గంటలకి ప్రదోష కాలార్చన, అనంతరము నవహారతులు, ఊంజల్ సేవ, సామూహిక లలితాపారాయణ కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి పౌర్ణమి తిథి యందు కూడా ఈ యొక్క విధానం అంతా కూడా ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఈ లోకక్షేమం కోసం మనందరి యొక్క ప్రాంత అభివృద్ధి, అలాగే జగత్తుకి మంచి జరగాలనేటువంటి సదుద్దేశంతో, మంచి సంకల్పంతో ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఘనంగా మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం వేడుకలు, దేశంలో మొదటి టీచర్ సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు పెంటపాడు మండలం పడమర విప్పరు జడ్పీ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ఎస్ఎంసీ వైస్ చైర్మన్ పొట్నూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలేని నేటి మహిళలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆమె మహిళల చదువుకు, పాఠశాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శీల రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్రం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పెంటపాడు మండలం పడమర విప్పరు గ్రామంలో ఆలయ ధర్మకర్త బోనం వీరయ్య దంపతుల ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి బాలబాలికలు, స్త్రీలకు హరే శ్రీనివాస కోలాటం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తరపున నేర్పించడం జరిగింది. నిన్న రాత్రి గజ్జె పూజ ముందు స్వామివారి ఆలయంలో ప్రదర్శన జరిగింది. భక్తులు, మహిళలు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెంటపాడు మండలంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో సామాజిక సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు జిల్లా కౌన్సిలర్ పుష్పరాణి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా ఎంఈఓ టీవీ రామకృష్ణ, యూటీఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు పాలూరి రామకృష్ణ, కిరణ్ కుమార్లు, గౌరవ అధ్యక్షులు కొల్లూరి మురళీకృష్ణ, యూటీఎఫ్ జిల్లా కౌన్సిలర్ అపర్ణ, ఈ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు మహిళా ఉపాధ్యాయులను సత్కరించారు. సావిత్రిబాయి పూలే గురించి వివరిస్తూ ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ఉపాధ్యాయులు పనిచేయాలని వక్తలు మాట్లాడారు. మన సావిత్రిబాయి పూలే గారికి చదువు అంటే మహా ఆసక్తి. సాధారణంగా మనకి ఎవరైనా మీ తొలి గురువు ఎవరు అంటే అమ్మని చెప్తాం, లేదంటే పాఠశాలకు వెళ్తే మా మొదటి గురువు గారని చెప్తాం. కానీ మన ఈ సావిత్రిబాయి పూలేకి మొదటి గురువు, తొలి గురువు ఆమె భర్తే జ్యోతిరావు పూలే గారు ఆమె యొక్క మొదటి గురువు. అయితే ఆయన నేపథ్యంలో వాళ్ళిద్దరూ కుటుంబాన్ని నడుపుకుంటూ ఎన్నో ప్రయాసలను ఎదుర్కొంటూ ఆవిడ చదువు అనే ఆయుధంతో సమాజాన్ని చైతన్యం పరచాలి అనే ఉద్దేశంలో ముందుగా తను చదువుకుంటేనే కదా నేను సమాజాన్ని అభివృద్ధి చేయగలను అనే ఉద్దేశంతో భర్త అడుగుజాడల్లో, భర్త యొక్క అనుసరణలో ఆవిడ విద్యను అభ్యసించాలనే ఆలోచనతోటి తనకు తానుగా విద్యను అభ్యసిస్తూ తనతో పాటు సమాజాన్ని ఇంకొంత చైతన్యవంతం చేయాలి అంటే తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా, మహిళలు ముఖ్యంగా చదువులో కనుక వాళ్ళు మెరుగైన స్థానంలో ఉంటే సమాజాన్ని ముందుకు తీసుకువెళ్తారనే ఉద్దేశంలో ఆవిడ ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ మహిళలకి నేర్పిస్తూ ముందుకు వెళ్ళింది. తాడేపల్లిగూడెం రూరల్ మండలం పుల్లాయిగూడెం గ్రామంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వర్గీయ అడప నరసింహారావు భార్య అడప సత్యవతి ఆధ్వర్యంలో భారీ అన్నదానం, వస్త్రదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంచెం సైడ్కి అలా సైడ్కి ఉండండి, అలా నిలబడి పట్టుకోండి మేడం, వచ్చండి. తాడేపల్లిగూడెం పట్టణంలోని రత్నం గ్లాస్ కంపెనీ యజమాని పట్టణంలోని రిలయన్స్ డిజిటల్లో 1 సంవత్సరం కిందట టీవీ కొనుగోలు చేయడం జరిగింది. కొన్న వెంటనే రిపేర్ రాగా నెలల తరబడి రిలయన్స్ చుట్టూ తిరిగినా, ఎన్నిసార్లు అడిగినా సరిగా స్పందించడం లేదని వినియోగదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏఆర్కే హనుమంతరావుకి తెలపడంతో వారు రిలయన్స్ డిజిటల్ మేనేజర్తో మాట్లాడి కొత్త టీవీ అయినా ఇవ్వాలి లేదా వారు చెల్లించిన అమౌంట్ తిరిగి ఇవ్వవలసిందిగా వారిని ఆదేశించారు.
ఫలితంగా 2 రోజుల కిందట సుమారు 62,000 రూపాయల వరకు చెల్లించినట్లుగా ఏఆర్కే హనుమంతరావు తెలిపారు. తాడేపల్లిగూడెం కేఎస్ఎన్ కాలనీలో వెలిసిన శ్రీ అనంతమ్మ తల్లి ఆలయంలో పుష్యమాస పౌర్ణమి సందర్భంగా విశేషంగా పూజలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చౌడగిరి చిన్నబాబు, చౌడగిరి పెద్దబాబు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. జొన్నల సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తాడేపల్లిగూడెం సుబ్బారావుపేటలో శ్రీనివాస రామాలయంలో ధనుర్మాసం సందర్భంగా శనివారం స్వామివారికి పారాయణ, మహిళలచే విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి కండువా, గజమాల ఆలయ కమిటీ సభ్యులు సమర్పించారు. స్వామి నైవేద్యం, మహాప్రసాదం ఒట్టుపోలు రాము, రామలక్ష్మి దంపతులు వితరణ చేశారు. బూర్లు సత్యనారాయణ జ్ఞాపకార్థం వారి కుమారుడు బూర్లు వెంకటేశ్వరరావు, వెంకటరమణ దంపతులు వారి కుటుంబ సభ్యులు సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదానం చేయదలుచుకున్న వారు 2 వారాల ముందుగా కమిటీ వారిని, ఆలయ అర్చకులను సంప్రదించాలని సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దువ్వా శ్రీను, ఎల్లబండి అనిల్ కుమార్, గాదం మురళీకృష్ణ, కొప్పిశెట్టి రమణయ్య, చంటి, సుంకర కోటేశ్వరరావు పాల్గొన్నారు. వెంకటేశ్వర సీతారామచంద్ర స్వామి అలాగే సరస్వతీదేవి వారి ఆలయంలో ముఖ్యంగా మొన్న ముక్కోటి ఏకాదశి సందర్భంగా వచ్చిన భక్తులు ఇక్కడ అలంకారం కానీ ఇక్కడున్న సర్వీస్ కానీ చూసి చాలామంది అందరూ తృప్తిగా స్వామివారి దర్శనం చేసుకుని వారందరూ కూడా కమిటీ వారికి సహకరించి ఆ రోజు కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన భక్తులకి అలాగే కమిటీ వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు 160వ వారం అన్నదాన కార్యక్రమానికి బూర్లు సూర్యనారాయణ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కోడలు వెంకటేశ్వరరావు గారు, శ్రీ వెంకటరమణ గారి సహకారంతో ఈ అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతి వారం జరిగే అన్నదాన కార్యక్రమానికి భక్తులు సాయశక్తుల స్వామివారికి కానుకలు వేసి అలాగే ఈ అన్నదానానికి కూడా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ శ్రీ శ్రీనివాస రామాలయం నందు మరి ధనుర్మాసం శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా పారాయణ సభ్యులచే విశేష పూజలు నిర్వహించుకోవడం జరిగింది. ఉదయం స్వామివారికి మహాప్రసాదం నైవేద్యం శ్రీ ఒట్టుపోలు రాము, శ్రీమతి రామలక్ష్మి దంపతుల సహకారంతో ప్రసాద వితరణ జరిగింది. అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం మరి కీర్తిశేషుల బూర్లు సూర్యనారాయణ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీ బూర్లు వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి వెంకటరమణ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులచే అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. వారికి వారి కుటుంబాలకి కూడా ఆ స్వామివారి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, ఆ భద్రాచలం శ్రీరామచంద్రమూర్తి అలాగే జ్ఞాన సరస్వతి అమ్మవార్ల ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో మా కుటుంబాలు చేయాలని చెప్పేసి ఈ యొక్క శ్రీనివాస రామాలయం కమిటీ తరపున అలాగే భక్తుల తరపున కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం ఆధ్వర్యంలో 389వ శనివారం అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. తాడేపల్లిగూడెంకు చెందిన పాయిల శ్రీనివాస చక్రవర్తి, రాజరాజేశ్వరి, కళ్యాణి, నిశ్చయ్ ధనుర్మాసం సందర్భంగా మండా గణేష్, పద్మావతి, సందీప్, వేదశ్రీ, పద్మావతి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్న సమారాధనకు సహకారం అందించారు. ఈ నవరత్నాల టీం వారు చేసే అన్నదానం చాలా బాగుంది. అందరూ బాగా ఆదర్శనీయంగా తీసుకుని అందరూ చాలా చోట్ల పెడుతున్నారు. నవరత్నాల టీం వారికి వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరైనా పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ అన్నదానం చేయదలుచుకున్న వాళ్ళు 9247190199కి తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. బస్టాండ్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి వద్ద మా నవరత్నాల టీం నిర్వహించు అన్నదానం 389వ వారానికి చేర్చడం మాకెంతో ఆనందంగా ఉంది. దాతల సహకారంతో ఈ అన్నదానం ఇలా నిత్యం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఈరోజు దాతలు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు పాయిల శ్రీనివాస చక్రవర్తి గారు, రాజరాజేశ్వరి ఈ దంపతులు, వారి పిల్లలు కళ్యాణ్, నిశ్చయ్ ఈరోజు ధనుర్మాసం సందర్భంగా మాకు అన్నదానాన్ని సహకరించారు. అలాగే ఇంకో దాత మండా గణేష్ గారు, పద్మావతి, వారి అబ్బాయి సందీపు, తోడల్ వేద. పద్మావతి గారు మా నవరత్నాల టీం అధినేత పద్మావతి గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారు అన్నదానానికి సహకరించారు. వారికి వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపాకటాక్షాలు ఎలవేళలా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.